నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా రాష్ట్రంలో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలను వీక్షించగలరు. మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలో గల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారసి స్వామివారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం మొదటి కార్యవర్గ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వానపల్లి వెంకట్రావు, కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు, రాష్ట్ర పద్మశాలి ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్స్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య, కొప్పుల రమేష్, ఉపాధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, బళ్ళ పరమేష్, జేరపు చంద్రశేఖర్, సూరిశెట్టి సూరిబాబు, ఉడతా శ్రీనివాసరావు, గజ్జి మాధవయ్య, ప్రధాన కార్యదర్శులు అందే జగదీష్, మాడిబి దేవేంద్రనాథ్, నారాయణ వెంకట నారాయణ, చిన్నం హరిగోపాల్, రాష్ట్ర కోశాధికారి తిరువిధుల కిరణ్, యువజన విభాగం అధ్యక్షులు సప్ప మణికంఠ, వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్ర జానకిరాం, ప్రధాన కార్యదర్శి వంగర డోలా రమేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు జేరుబండి శ్యామల, ప్రధాన కార్యదర్శులు దివిలక్ష్మి, పొట్లబత్తుని రమాదేవి, మేరువ తరుణ, ఉపాధ్యక్షురాలు గుర్రం కృష్ణవేణి, కొండ జయలక్ష్మి, నారాయణం రమాదేవి, దామర్ల దుర్గాంబ, సూరిశెట్టి కల్పన, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సూరేపల్లి ఈశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షుడు జొన్నాదుల బాలకృష్ణ, గౌరవ సలహా సభ్యులు మడతనపల్లె ఓబులాపతి, కట్ట లక్ష్మణస్వామి, ఉద్దంటి మురహరిరావు, అన్నదాత పాండురంగారావు, డాక్టర్ ఎం రాజయ్య, కోడిదాసు శ్రీనివాసరావు, పుత్త రామకృష్ణయ్య, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సందాల జయపెరుమాళ్ళు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు తిప్పాన అప్పారావు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఏసో శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు జింకా సూర్యనారాయణ, బాపట్ల జిల్లా అధ్యక్షులు గోలి వెంకట మల్లికార్జున, తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు తీడ ఆది దుర్గాప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మాసాబత్తుల నాగరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఐకా కృష్ణ, అలాగే పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో తొలుత ఇటీవల ఎంపిక చేసిన సభ్యులందరినీ సభకు పరిచయం చేశారు. ఎజెండాలో మరో అంశంగా సెప్టెంబర్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు జరిగిన సమావేశాల వివరాలు, వాటి జమా ఖర్చులను సభ్యులకు వివరించి అందరి ఆమోదం తీసుకున్నారు. సభ్యులు ఇచ్చిన చందాలను ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో ఆ వివరాలన్నీ కూడా సభ్యులకు తెలియజేశారు. మరో అంశంగా పద్మశాలి ఇంజనీరింగ్, లాయర్, రాజకీయ విభాగాలను ఏర్పాటు చేయడానికి సమావేశం తీర్మానించింది. ఆయా విభాగాలకు చెందిన వ్యక్తుల పేర్లను సభ్యుల నుంచి సూచన రూపంలో తీసుకున్నారు. త్వరలో ఆ అనుబంధ సంఘాల కూడా ఏర్పాటు చేయడానికి సమావేశం తీర్మానించింది. అలాగే గుంటూరు జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా జొన్నాదుల రామాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శిగా ఆకురాతి నాగేంద్రంలో నియమిస్తూ నియామక పత్రాలను సభలో అందించారు. జిల్లా పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలుగా తెనాలికి చెందిన దివి అనితను, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా తాడిపర్తి విజయ నాగలక్ష్మిని నియమిస్తూ సభలో నియామక పత్రం అందించారు. మరో తీర్మానంగా మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం, శాశ్వత సభ్యత్వాన్ని ప్రారంభించారు. సంఘం మూలనిధి ఏర్పాటు చేయాలని సభలో కోరగా ఏసో శ్రీనివాసులు 10,000 రూపాయలు, సోమ బ్రహ్మానందం 10,116 రూపాయలను అందించారు. శాశ్వత సభ్యత్వాలు, కార్పస్ ఫండ్ రూపంలో ఇచ్చే డొనేషన్లను బ్యాంక్ అకౌంట్ నందు సంఘం పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే సంఘ కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సభలో తీర్మానించారు. మరో తీర్మానంగా నవంబర్ 2026 లోపు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి డిసెంబర్లో రాష్ట్రంలో ఉన్న పద్మశాలి ప్రముఖులందరినీ ఆహ్వానించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ఇచ్చినటువంటి మంగళగిరి పద్మశాలి సంఘం కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజున మనం హాజరైనటువంటి వాళ్ళకి సత్కారం చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కుబేర్ సార్.
రాగడ తెలుగుదేశం మహిళా కమిటీలో మేము చేనేత విభాగాలు జరిగినప్పుడు కూడా మాకు పరిచయస్తురాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏదో ఒక కార్యక్రమంలో వారి సహాయ సహకారం అందిస్తామని వారికి సగౌరవంగా మేము మర్యాద చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దయచేసి ఎందుకంటే సమావేశం అయిన తర్వాత జనరల్గా భోజనాలు వచ్చేసినప్పటికీ ఎవరు కూడా ఈ కార్యక్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను సభాముఖంగా ప్రతినిధులు కోరారు. ఈ సంఘంలో ఈరోజు 250 మందితో కూడినటువంటి ఒక కార్యవర్గ సమావేశం ఈ మంగళగిరిలో నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అఖిల భారత పద్మశాలి సంఘం ముఖ్యంగా పద్మశాలీల తాలూకా సమస్యల్ని, చేనేత సమస్యలతో పాటుగా ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి అనేక మార్పులకి సన్నాహితం చేసినటువంటి అవసరం ఉందన్నటువంటి ఉద్దేశంతో వివిధ రాష్ట్ర సంఘాలని బలోపేతం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2 ప్రాంతీయ సంఘాలు ఉండేవి, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం, రాయలసీమ పద్మశాలి సంఘం. ఈ రెండింటిని ఒకటి చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక సంఘంగా ఏర్పాటు చేసినటువంటి తొలి కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు అఖిల భారత పద్మశాలి సంఘం కొన్ని డిమాండ్లు ప్రభుత్వాల ముందు ఉంచుతుంది. ముఖ్యంగా చేనేత రంగం అంతరించిపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి పట్టణంలో కూడా, మున్సిపాలిటీల్లో కూడా చివర మాకు టెక్స్టైల్ మార్కెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ ఉన్నటువంటి చాలా వరకు కూడా పేద సైకిళ్ళ మీద దొరికి బట్టలు అమ్మేటువంటి మా చేనేత కార్మికులు ఈరోజు అది ఆ వ్యవస్థ అంతరించిపోయింది. కాబట్టి ఈరోజు టెక్స్టైల్ మార్కెట్ల వ్యవస్థ వచ్చింది. కాబట్టి చేనేత కార్మికులు అందరికీ కూడా కనీసం మున్సిపాలిటీల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ 50కి మించి టెక్స్టైల్ రూమ్స్తో కలిపిన మార్కెట్లో షాపుల్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉచితంగా చేనేత కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతి చోట కూడా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా ముఖ్యంగా ప్రతి చోట కళ్యాణ మండపాలకి స్థలం ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి కోరుతున్నది ఏంటంటే కళ్యాణ మండపం కట్టుకోవడానికి మండల స్థాయిలో 500 గజాలు, జిల్లా స్థాయిలో 1000 గజాలకి తక్కువ లేకుండా ఈ మా కుల సంఘం ఏదైతే ఉన్నాయో ఈ సంఘాలకి ఖచ్చితంగా స్థలం కేటాయని చెప్పేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మా ఈ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేకించి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళగిరిలో పెట్టుకోవటం మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులు, అనుబంధ సంఘాలైన యువజన విభాగం, మహిళా విభాగం, చేనేత విభాగానికి సంబంధించిన సభ్యులు, అదేవిధంగా అన్ని జిల్లాలు 26 జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము అనేక కార్యక్రమాలు సంఘపరంగా సంఘాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఈ సంఘాన్ని అత్యంత బలోపేతమైన సంఘంగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికాబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా వివరించి సభ్యుల యొక్క ఆమోదంతో ఐక్యంగా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో, అదేవిధంగా జిల్లాలో పర్యటన కూడా చేయటం, ఇవన్నీ కూడా ఒక ఎత్తుగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ప్రధానమైనటువంటి ఎజెండాలో మరి నూతనంగా ఏర్పడిన సభ్యులందరూ కూడా పరిచయ కార్యక్రమం పెట్టుకున్నాం. తర్వాత గత సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు జరిగినటువంటి సంఘ కార్యకలాపాల వివరాలను, అదేవిధంగా సమావేశాలకు అయినటువంటి ఖర్చులను, జమలను కూడా ఈరోజు సమావేశం ముందు నుంచి ఆమోదం తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా తారతమ్యాలు లేకుండా, ఎక్కడక్కడ తప్పులు లేకుండా వచ్చినటువంటి ప్రతి పైసాను కూడా ఎంత వాడాం, దేనికి వాడాం అనే విషయాలు కూడా బహిర్గతంగా అందరికీ తెలియజేయడం కోసం అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అనుబంధ విభాగాలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ సంస్థలు కానీ, అదేవిధంగా లీగల్ కమిటీలు కానీ, రాజకీయ విభాగాలను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈరోజు సమావేశంలో డిస్కస్ చేసుకుంటున్నాం. వాటి మీద కూడా అన్ని విభాగాలకు సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని పద్మశాలీలకి ఏదైతే ఏ విభాగం ద్వారా పని అవసరమో ఆ విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సహాయ కార్యక్రమాలుగా ఉండాలి. అదే లీగల్
లీగల్గా న్యాయపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆ కమిటీ ద్వారా తీర్చుకోవాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సందర్భం అయితే మరి ఏ విధంగా అయితే మనం విద్యార్థులను తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దేందుకు ఆ ఇంజనీరింగ్ విభాగం అవుతుంది. అదేవిధంగా ఏదైతే బీసీ వర్గాల్లో ఉన్నటువంటి పద్మశాలి సమాజం రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఒక రాజకీయ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఎవరైతే రాజకీయాల్లో ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో ఇనుమడింపు చేసి కార్యక్రమం పెట్టుకోవాలనుకుంటున్నాం. అవన్నీ కూడా అదేవిధంగా జిల్లాల కమిటీ సమావేశం, అదేవిధంగా ఇప్పటి వరకు మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అరాకొరగా స్టార్ట్ చేసాం. అవన్నీ కూడా జిల్లాల వారీగా తీసుకెళ్ళి సభ్యులందరూ కూడా ఎక్కువగా చేర్పించుకొని ఈ రాష్ట్ర సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘాన్ని కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బలోపేతం చేసే కార్యక్రమంలో ఈరోజు రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున సభ్యులు రావడం జరిగింది. వారందరికీ అభిప్రాయాలు కూడా తీసుకుని రాష్ట్ర సంఘం యొక్క రూపురేఖల్ని బలమైన సంఘంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మేమంతా కూడా అందరి సహకారంతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి కార్యవర్గ సమావేశం మరి మంగళగిరిలో ఇక్కడ ఏర్పాటు చేయటం, అందులో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి దాదాపు 300 మంది కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనటం చాలా సంతోషం. దాదాపు 3-4 సంవత్సరాల పాటు అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఉన్నటువంటి 2 ప్రాంత సంఘాలు, రాయలసీమ ప్రాంత సంఘం అలాగే కోస్తాంధ్ర పద్మశాలి సంఘం 2 కూడా విలీనమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం ఏర్పడి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీల సంక్షేమం కోసం పాటుపడేందుకు ముందుకు రావడం చాలా శుభపరిణామం. ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ఇవాళ వారికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉందనేది గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనే పేరుతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యక్తిగతంగా మీ ప్రాంతాల్లో మీ జిల్లాల్లో ఏదైతే పద్మశాలీల కోసం మనం ఏం చేయగలం, మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కోసం ఏం చేయగలం, అక్కడ సంక్షేమం ఏం చేయగలం, వారి క్షేమం కోసం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటనేది ఖచ్చితంగా గుర్తెరగాల్సిన అవసరం ఉంది. లేకుంటే మనం ఈ రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్దేశం నిర్వీర్యమైపోతుంది. కనుక దీన్ని గుర్తెరగాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మన కుల సంఘీయులు ఆయా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవన్నిటిలో కూడా భాగస్వామ్యం కావాలి. పోటీతత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు కూడా చొరవగా ముందుకు వచ్చి రాజకీయ రంగంలో ముందుకు నిలబడకపోతే మన భవితవ్యం నిర్వీర్యం అవుతుంది. ఖచ్చితంగా రాజకీయంగా కూడా పద్మశాలీలు, చేనేత వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు అందరూ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఆ రూట్లో వెళతారని చెప్పేసి నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతల సంక్షేమం కోసం కూడా మన రాష్ట్ర సంఘం కృషి చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేనేత మీద అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ముందుకు వెళ్తుంది. వాటి మీద కూడా మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సరైన న్యాయం జరుగుతుందా లేదా, వారికి ఏదైతే అర్హత ఉందో వాళ్ళకి ఎంత ఉన్నాయా లేదా అనేది కూడా మనం దృష్టి పెట్టాలి. లేకుంటే ఆ ప్రాంతంలో ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. అప్పుడే అందరిలో కూడా మనం మరి ఒక లీడర్షిప్ని, ఒక రాష్ట్ర నాయకులుగా మరి అభివృద్ధి చెందుకు కృషి చేసిన ఫలితం ఉంటుందని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారినండి. సుమారు 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఉన్న
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తొలి కార్యవర్గ సమావేశం ఈరోజు మొట్టమొదటి సమావేశం మంగళగిరిలో జరగడం, అందులోనూ మంగళగిరి కమిటీ అయిన రాష్ట్ర కార్యవర్గంలో కానీ జిల్లా కార్యవర్గంలో కానీ మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నామండి. మా చేతుల మీదుగా మాకు ఆ అవకాశం ఇవ్వడం అనేది దానికి మేమెంతో ఆనందపడుతున్నాం. దీనికి మాకు ఈ బాధ్యతలు అప్పగించిన మా రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగసాగర్ గారికి కానీ, జాతీయ విభాగంలో ఉన్న గుత్తికొండ ధనుంజయరావు గారు కానీ, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా మా మంగళగిరి సభ్యులందరి తరపున కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై పద్మశాలి. ఓకే.